ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వొస్తే అర్జెంటుగా వాళ్ళకి నిన్ను పరిచయం చేయాలి. అయ్యో బామ్మగారు, వాళ్ళకి నన్ను పరిచయం చేయడం ఏంటి? ఎందుకంటే దానికి నా దగ్గర ఒక లెక్కుంది. అన్నీ నీకు చెప్పాలా? నువ్వొస్తావా రావా? అది కాదు బామ్మగారు. ఇదిగో, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా మాట విన్నావంటే ఓకే, లేదంటే నీకే కష్టం. ఇప్పుడు నువ్వు గనక రాకపోతే నేనే మీ ఇంటికొచ్చి నిన్నిక్కడికి తీసుకొచ్చి మా వాళ్ళకి పరిచయం చేస్తాను. వద్దు బామ్మగారు, నేనే వస్తాను. బామ్మగారు ఎందుకు శరణ్ వాళ్ళ అమ్మ నాన్నలకి నన్ను పరిచయం చేయాలనుకుంటున్నారు? సర్లే, పెద్దావిడ అంతగా పిలిచిన తర్వాత వెళ్ళకపోతే బాగోదు. ఆంటీ, మీ డైట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీలాంటి మంచి వాళ్ళు పరిచయం అవ్వడం, మీరు చరణ్ కి మదర్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నా డైట్ నువ్వు ఫాలో అవుతావా? వై నాట్ ఆంటీ? కాకపోతే ఎంత మెయింటైన్ చేసినా మీ అంత గ్లామర్ గా ఉండలేననుకోండి. నేను అనుకున్నా ఈ ఆంటీ నాకన్నా ముదిరని. ఎందుకలా అనుకుంటావు? నేను చెప్పినట్టు పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసావంటే నా అంత గ్లామర్ గా తయారవుతావు. తప్పకుండా ఆంటీ. ఇండియాలో అందరూ నీలాగే మంచిగా ఉంటే ఎంత బాగుంటుంది. ఏ అలా అంటున్నావు? ఇండియాకి రాగానే ఒక పొగరుబోత తగిలిందిరే. నువ్విచ్చిన 5,000కి ఇంకో 50 కల్పిస్తున్నాను. నీ కూతురికి కొత్త డ్రెస్ కొనివ్వు. ఏమైంది ఆంటీ? ఎవరో తెలీదు, నన్ను మా మమ్మీని ఇన్సల్ట్ చేసింది. మాట జాగ్రత్త. నాలాంటి వాళ్ళు తగిలితే 2 చెంపలు వాయించేస్తాను. మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిందా? ఎవరు చరణ్? ఎవరో తెలీదు. రోడ్డు మీద వస్తుంటే ఆపి గొడవ చేసిందంట. ఎవరు ఆంటీ? తనెవరో తెలుసుకుని ఉండాల్సింది. తెలుసుకుని నాకు చెప్పుంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేదాన్ని. తను కూడా అదే చేసింది. పల్లెవేంటి ఇంకా రాలేదు? లోపల వాళ్ళ భజన వినలేకపోతున్నాం. అమ్మా, బామ్మగారు, హాయ్. హాయ్ బాయ్ కాదు, త్వరగా రా. రా. ఏమిని బామ్మగారు, ఎందుకంత హడావిడి పడుతున్నారు? లోపల భజన బృందం తయారైంది. వెళ్ళాక చచ్చిపోతున్నాం. నువ్వు త్వరగా రా, పరిచయం చేయాలి. రా, త్వరగా రా. సుమా, ఈ అమ్మాయి పల్లవి అని నా మనవరాలు. పల్లవి, నువ్వెందుకు వచ్చావు? నేనే పిలిచాన్రా. వీళ్ళకి పరిచయం చేద్దామని. సుమా, పల్లవి మన చరణ్తో పాటు చదువుకునే అమ్మాయి. వాడికి ఎన్నోసార్లు హెల్ప్ చేసింది. నాకు కూడా ఎప్పుడైనా ఒంట్లో బాలేదంటే సొంత మనవరాల్లాగా వచ్చి సేవలు చేస్తుంది తెలుసా?
తను మంచిదో కాదో తెలియదు కానీ పొగరుబోతని మాత్రం తెలుసు. ఏంటి నువ్వంటుంది? ఇండియాకి రాగానే రోడ్డు మీద గొడవ పడింది ఈ ఆంటీతోనే. ఏంటే ఆంటీ వాళ్ళతో గొడవ పడ్డావా? బుద్ధి లేదు. అసలు ఆంటీ వాళ్ళు ఎవరనుకుంటున్నావు? అసలేం జరిగిందో నీకు తెలుసా? తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? చూసారా అత్తయ్య ఎంత పొగరుగా మాట్లాడుతుందో? అయినా నీతో మాకు మాటలేంటి? పో ఇక్కడి నుంచి. అమ్మా పల్లవి, ఏంట్రా తనకి నీ సపోర్టా? ఇంకా చూస్తున్నావేంటే? పో. ఏంటి పోయేది? మిమ్మల్ని పరిచయం చేద్దామని నేనే ఫోన్ చేసి పిలిస్తే తనొచ్చింది. తను నా గెస్ట్. తనను అవమానిస్తే నన్ను అవమానించినట్టే. చూడండి ఆంటీ, నేనేం మిమ్మల్ని అవమానించలేదు. జరిగిన దాంట్లో తప్పు మీ అమ్మాయిది. అది తెలిసి కూడా మీరు తనని సపోర్ట్ చేశారు. తను కార్తో డాష్ ఇవ్వడం వల్ల నేను కింద పడిపోయాను. సారీ అంటే సరిపోయేది కదా. కానీ నన్ను అవమానిస్తూ డబ్బులిచ్చారు. ఆత్మాభిమానం చంపుకొని నేనుండలేనండి. అందుకే కొంచెం ర్యాష్గా మాట్లాడాల్సి వచ్చింది. అంతేకాని ఒకరిని బాధ పెట్టి మాట్లాడే అలవాటు నాకెప్పుడూ లేదండి. మీరు చేసింది తప్పని తెలిసి కూడా గొడవపడ్డం, అది మనసులో పెట్టుకుని ఇంటికి వచ్చిన వాళ్ళని బయటికి పొమ్మని చెప్పి అవమానించడం కరెక్ట్ కాదు సుమలత. అమ్మ పల్లవి, నువ్వేం అనుకోకమ్మా. మీరు నన్నేమనుకున్నా చరణ్ పేరెంట్స్ అంటే నాకెప్పుడూ రెస్పెక్టేనండి. అది మాత్రం మీరు అర్థం చేసుకుంటే చాలు. మమ్మీ నీకు సూప్ తాగే టైం అయింది. హా, అవును కదూ. ఏం సూప్ ఆంటీ? కార్న్ సూప్. నేను రెడీ చేసి తీసుకొస్తాను. కిచెన్ ఇటు. నాకు తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.